అన్నా జై శ్రీరామ్. జై శ్రీరామ్ తమ్ముడు, చెప్పు, ఫోన్ చేసావు. నాకు నీతో చాలా 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 ఇంపార్టెంట్ వర్క్ పడదు. చెప్పు తమ్ముడు, చెప్పు. వీలైతే కంపల్సరీగా చేస్తాను. చేసే పని అది, చేయకూడని పని కాదు, చేసే పని. అయ్యో, తప్పనిసరిగా చెప్పు అయితే తమ్ముడు. మన రూమ్ లో వేణు అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ, గత 8 నెలల నుంచి చర్చికి వెళ్ళడం అలవాటైంది. అచ్చా. ఆ, అయితే మనోడికి ఏంటి అంటే, మనోడు అంటే బైబిల్లో అనేది తప్పు అనేది ఏమీ నాకు కనిపించట్లేదు, కొటేషన్స్ కనబడుతున్నాయి అని అంటుంది. రోజు చెప్తానే ఉన్నాయని మనోడు ఏదో దాంట్లో కొంచెం నీతి వాక్యాలు మంచిగా కనబడుతున్నాయి అంటుంది. సరే ఒకసారి మాట్లాడుతామేమో అని చెప్పేసి ఫోన్ చేసినట్టు. మనకేది చెప్పమా, మంచి నీతి వాక్యాలు చెప్తే మనం అన్న మాట్లాడు, పక్కనే వాడు మాట్లాడు అయ్యి తమ్ముడు మాట్లాడు. మాట్లాడు నేను మాట్లాడు అంటే చిన్న పద్ధతి. హలో హలో తమ్ముడు, ఏం పేరు నీ పేరు? నా పేరు వేణు అన్న. వేణునా? ఓకే, సూపర్. అంటే మీరు చర్చికి, అంటే మీరు బైబిల్ ఎలా నమ్మారు? అంటే చదివి నమ్మారా, ఎవరైనా చెప్తే నమ్మారా, లేకపోతే ఏదైనా అంటే ఇన్స్పిరేషన్ గా, అంటే సినిమా ఏదైనా చూసి అట్లా మీరు దాన్ని నమ్మాల్సి వచ్చిందా? అంటే మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. అవును, మా ఫ్రెండ్ ఉంటాడన్న. మామూలుగా దాంట్లో నేను మామూలుగా ఒక 2 months బ్యాక్ జాబ్ చేశాను, అది మానేసి ఇప్పుడు మళ్ళీ ఐటీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ 2 months లో నేను చదివాను అది బైబిలా. న్యూ టెస్ట్మెంట్ వరకు, అంటే ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొని చదివాను, అసలు మామూలుగా ఏముంటుందని. సూపర్. న్యూ టెస్ట్మెంట్ చదివేశావు? న్యూ టెస్ట్మెంట్ చదివేశాను మొత్తం పూర్తిగా. ఇప్పుడు అది మీకు చదవలేదు ప్రకటన అనేది. ఓకే ఓకే, పర్వాలేదు. దాంట్లో ఏముందన్న, దాంట్లో ఏమి నాకు నెగిటివ్స్ ఏమి కనబడలేదన్న. దాంట్లో ఏమున్నాయి అన్న నెగిటివ్స్? సరే, ఓకే. మీకు పాజిటివ్ ఏం కనపడిందో చెప్పండి పోనీ, నాకు అదొకటి. పాజిటివా? పాజిటివ్. ఇప్పుడు సరే, నెగిటివ్ సరే పక్కన పెడదాం, చూపిస్తా, అవన్నీ కూడా చూపిస్తాను. ఎందుకంటే నువ్వు ఒక కొత్త నిబంధన చదివాను, నేను మొత్తం 66 పుస్తకాలు చదివా. ఇప్పుడు 66 పుస్తకాలు నేను చదివాను కాబట్టి, ఇప్పుడు అట్లని కాదు, లోతు ఎంత ఉందో నాకు తెలుసు బైబిల్లో. అది మీకు లోతు తెలియదు కాబట్టి ఏదో పైన చూసి 4 తామరాకులు 2 పువ్వు చూసి ఏదో లోతు ఉన్నదిలే, పూలు కోసుకొచ్చుకుందాం అనుకుంటారు మీరు. ఇప్పుడు ఆ చెరులో దిగి అంతా మొత్తం తిరిగేసి ఎక్కడ ఎంత లోతుందో మొత్తం తెలిసిన వాడిని నేను. సరే, మీకేం మంచి అనిపించిందో చెప్తే నేను తెలుసుకుంటాను కదా, ఏముంది దాంట్లో మంచి మనకి. పర్లేదు చెప్పు, నీకు అసలు ఇదన్నా బలానా మంచి ఉంది అందుకే వెళ్ళారన్నా అంటే, సరే ఆ మంచి అనేది ఎంతనో చూద్దాం. ఓకే. అంటే అన్న, ఇప్పుడు ఆ యేసు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన అన్ని అంటే ఒక ఎవరో ఒక ఆమె వేస్ట్ లాగా ఉంటే ఆమెను గాని అమ్మ అని సంబోధించాడు, ఎవరో రాయి వేయలేదు కదా, నేను కూడా ఏను. ఇంతకంటే పెద్ద జోక్ లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే వేసిన అమ్మ అని సంబోధించారు అసలు ఎక్కడా కూడా. మీరు ఇంగ్లీష్ లో చూడండి, తెలుగు చూడకండి. తెలుగులో ఏం చేశారంటే, ఏమే అని రాసినా సరే దాని అమ్మ, ఇంగ్లీష్ లో అట్లా ట్రావే అన్నా గానీ దాన్ని అమ్మ అని రాశారు తెలుగులో. ఎందుకంటే మన భాషకు అనుకూలంగా ఉండాలి. ఒక స్త్రీని మనం ఎలా సంబోధిస్తాము, ఇంగ్లీష్ చూడండి, కన్న తల్లిని కూడా ఏ ఉమెన్ అని అంటాడు కానీ అమ్మ అండు. మేరీని ఏ ఉమెన్ అంటాడు. మార్క్స్ వార్తలో ఉంటది అనమాట అక్కడ సందర్భం. ఎక్కడ ఉంటదంటే ఆ సందర్భం మీరు చదివానన్నారు కదా. ఆయన ఫస్ట్ సూచక్రియగా ఈ మందు తయారు చేస్తుంటాడు, ద్రాక్ష రసం తయారు చేస్తుంటాడు. ఆ సందర్భంలో ఏ ఉమెన్ అంటాడు వాళ్ళ అమ్మని. అసలు బైబిల్ మొత్తంలో కూడా యేసు అమ్మని అమ్మా అని పిలిచినట్లేదు. ఫస్ట్ పాయింట్. అసలు రెండో పాయింట్ వచ్చేసి, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడని, యేసు ఎప్పుడు పుట్టాడు అనుకుంటున్నారు మీరు? అంటే జనరల్ గా మీరు అనుకునేది, అయ్యో అదేంటి తప్పు, అసలు ఆ మాట అనకూడదు మీరు. అంటే దాంట్లో మెన్షన్ చేయలేదు అనుకుంటున్నా దానికి. మరి December 25 దేనికి? అంటే ఏమన్నా క్యాలిక్యులేషన్ చేసి ఏమన్నా వేసారేమో దాంట్లో, అయితే అలా అంటే నాకేం కనపడలేదు. మరి మీరు డిసెంబర్, అసలు యేసు పుట్టని డేట్ కి మీరు బర్త్డే ఎలా చేస్తారు? అంటే అప్రాక్సిమేట్ ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఏమైనా జరిగినాయేమన్నా, నాకైతే తెలియదు దానికి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినా బైబిల్లో రాయాలిగా. నువ్వు బైబిల్లో రాయని పండగను తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్ది ప్రజలను మోసం చేయటమే క్రిస్మస్ అనేది, బైబిల్లో లేనప్పుడు. సరే, ప్రతి నెల కూడా 25వ తారీఖే వస్తుంది కదా డిసెంబరు, అంతేనా?
25 అనుకుంటా. అయ్యో నువ్వేంటి క్రిస్మస్ ఎన్ని రోజులు చేరి మతంలో చేరి? మా నేనేం జారలేదన్నా. డైవర్ట్ అవుతుండు మెల్లమెల్లగా, డైవర్ట్ అవుతుండు. ఆల్రెడీ జరుగుతున్నాయిలే కానీ నాకు డౌట్ వచ్చింది. అదే నేను బాగా క్వశ్చన్ చేస్తే దాంట్లో అన్ని మంచిగా కనబడుతున్నాయి, అంటే మైనస్ ఏం కనబడతలేదు. చర్చికి వెళ్ళి నాకు తెలియదు, వెనకాల పోయి చూస్తే చర్చిలో పోయి కూర్చుండు మనోడు. నాకు డౌట్ వచ్చింది అందుకే అన్నా. అయితే అసలు అంతా కూడా అంతా ఏంటంటే వ్యాపారం కోసం సృష్టించుకున్న మతం తప్ప అసలు దాంట్లో దేవుడు లేడు, పాడలేడు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, నిజంగా యేసు అనేవాడు ఉంటే అందరికి కూడా మంచి క్రైస్తవులందరికి మంచి జరగాలి కదా. అవును. ఎక్కడ క్రైస్తవులు మంచి జరగట్లే. అంత హిందువులు ఎలా బతుకుతున్నారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరు సమానంగా బతుకుతున్నారు. అవును. క్రిస్టియన్స్ అసలు ప్రపంచంలో కల్లా పేద దేశం ఏదో తెలుసా నీకు? తెలీదన్నా. బురుండి అని ఒక దేశం ఉంది, అది క్రైస్తవ దేశం. అక్కడ మొత్తం కూడా క్రైస్తవులే నమ్ముకున్నారు ఆ బురుండి అనే దేశ ప్రజలు మొత్తం కూడా. కనీసం వాళ్ళకి చెప్పులుండు, ఒంటి మీద చొక్కా ఉండదు, ఓన్లీ లాగులు లేకపోతే ఆడవాళ్ళు ఏమన్నా నైటీలు వేసుకొని తిరుగుతుంటారు. అంత పేద దేశం అనమాట. అంటే ప్రపంచంలో కూడా పేద దేశం అయ్యా అంటే బురుండి అనే దేశం. అక్కడ మనిషి తలసరి ఆదాయం రోజుకి 50 రూపాయలు, అంటే నెలకి 1500 అనమాట. అంటే తలసరి ఆదాయం అంటే మనకి లెక్కేస్తారు కదా, అలా వాడు రోజుకి 50 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు. మరి క్రైస్తవులు మంచిగా బతుకుతున్నప్పుడు ఆ దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి కదా. మరి అమెరికానే సుభిక్షంగా మంచిగా డబ్బులు ఎందుకు ఉన్నాయి, మరి క్రైస్తవ దేశాలు అన్నిట్లో కూడా డబ్బులు ఎందుకు లేవు? ఇవన్నీ ఆలోచించుకో తమ్ముడు. ఇవన్నీ కూడా ఏంటంటే కల్పించి మాయ చేసి. ఇక్కడ నీకు ఫేస్బుక్ లో గనక చూస్తే యెహోవా నీ కాపరి, నిత్యము నిన్ను కాపాడును, ఆయన రెక్కల కింద నిన్ను రక్షించును అని చెప్పి ఇలాంటి కొటేషన్లు ఫేస్బుక్ లో విపరీతంగా వస్తుంటాయి. అవన్నీ చూసి నిజమే కదా యెహోవాను రక్షిస్తాడు అనుకుంటే ఎవరిని రక్షించిన పాపాలు. మా ఇంటి దగ్గర మొన్న క్రిస్టియన్ ఒక ఆమె ఉంది, ఆమెకి 25 years ఉంటాయి, మెదడులో నరాలు చిట్లి చనిపోయింది ఆమె. చిన్న బాబు ఉన్నాడు ఆమెకి, 3 months బాబు ఉన్నాడు, క్రిస్టియన్ ఆమె. మరి ఆమె ఎందుకు చనిపోయింది? యెహోవా నా కాపరి అని రాసుకున్న లారీ పిల్లలకు గుద్దుకొని హైదరాబాద్ లో చచ్చిపోయాడు డ్రైవర్, వాడు క్రిస్టియన్. మరి ఆయన కాపరి అయితే వాడు ఎందుకు చచ్చిపోయాడు? నీ రాక కరెక్ట్, నీ రాకపోగల యందు నేనున్నాను అన్నాడు. మరి ఉంటే ఆస్ట్రేలియా అక్కడ పెద్ద ట్రైన్ పడిపోయి కొన్ని 100 మంది చనిపోయారు క్రైస్తవ దేశంలో. ఆస్ట్రేలియానో ఏదో న్యూజిలాండ్ స్పీడ్ ట్రైన్ పడి చచ్చిపోయారు చాలా మంది. ఆయన రాకపోకలే ఆయన ఉంటే మరి ఎందుకు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు? అంతే కదా. అందుకని ఇదంతా ఒక భ్రమ తమ్ముడు. అసలు పొరపాటును కూడా ఆ చర్చిలో అటు జోలి పోయావంటే నీకున్న దశం భాగాలను, నీ డబ్బులు నువ్వు సంపాదించే డబ్బులు వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి తప్ప దానివల్ల నీకు ఉపయోగం ఏం లేదు. పాస్టర్ బాగుపడతాడు శుభ్రంగా, నువ్వు ఇచ్చే డబ్బులతో పెళ్ళాం పిల్లలు సుఖంగా ఉంటారు. వాళ్ళు బంగారం కొనుక్కుంటే డబ్బులు కొనుక్కుంటే పిల్లలు విదేశాల్లో చదువుకుంటే మంచి ఇల్లు కట్టుకుంటాడు. పాస్టర్ డబ్బులు ఇచ్చి నీకు ఒరిగేది ఏమీ లేదు అక్కడ. నీకు 10 రూపాయలు ఎక్కువ రాదు, పాస్టర్ నువ్వు 100 రూపాయలు ఇస్తే. అన్న మనోడిది డౌట్ అంతా ఇది కాదు కానీ దాంట్లో నెగిటివిటీ అంటే బైబిల్ ప్రకారంగా నెగిటివిటీ ఏం లేదు. అదే తమ్ముడు నేను PDF పంపిస్తాను, ఒకసారి మనోడితే చదివించు. PDF మొత్తం చదివించి ఒకసారి చెప్పండి. రూపు తామర గురించి ఒకసారి చెప్పు క్లియర్ గా. నేను చెప్తే అర్థం కాదు కానీ ఒకసారి చెప్పు అర్థం. అదే కాదు ఇప్పుడు తమ్ముడు చెప్పిన అర్థం కాదు. బైబిల్ చదివాను అన్నాడు కదా కొత్త నిబంధన. నేను ఆ PDF పంపిస్తాను, మనోడికి ఒకసారి చదివిన తర్వాత నేను కాల్ చేస్తాను, అప్పుడు మాట్లాడితే క్లారిటీ ఉంటది మనకి. కొత్తది పాతది రెండు పంపించాలి. ఇప్పుడే పంపిస్తాను చూడు, సరేనా? పంపించిన తర్వాత నాకు కాల్ చేయను అసలు చదివిన తర్వాత. సరే తమ్ముడు, ఓకే రైట్.